ప్రకృతి తనకు తాను మార్చుకుంటుంటుంది. అలాగే కాలంతో పాటు తాను కూడా మారిపోతుంటుంది. మనిషిలోని స్వభావాలు కూడా అలాగే మారుతాయి. కోపం వచ్చినప్పుడు ఓ రకంగా, సంతోషంగా ఉన్నప్పుడు ఓ రకంగా, ఆవేదనగా ఉన్నప్పుడు ఓ రకంగా, ఆందోళనగా ఉన్నప్పుడు ఓ రకంగా. ప్రకృతిలో చెట్లు ఓ కాలంలో ఎండిపోయినట్టు కనిపిస్తాయి. అలాగే మరో కాలంలో ఎంతో గొప్పగా, అందంగా చిగురుస్తాయి. మనిషిలో కూడా భావాలు ఆనందంగా ఉన్నప్పుడు చిగురించిన చెట్టులాగా, కోపంలో ఉన్నప్పుడు వాడిపోయిన ఆకులాగా కనిపిస్తుంటుంది. ప్రకృతి మనకు ఎన్నో నేర్పిస్తుంది. ప్రకృతితో మమేకమై మనం ముందుకు సాగితే ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకోవచ్చు. ప్రకృతి తనను తాను అర్పించుకుంటూ మళ్ళీ జన్మిస్తుంది. మనిషి కూడా తనలోని భావాలను, కష్టాలను తనకు తాను నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలా కాకుండా కొంతమంది చిన్న చిన్న విషయాలకే ఆందోళన పడతారు. సహజ సిద్ధంగా దొరికే ఏ పనినైనా తాను పరిపూర్ణంగా చేయాలన్న ఆలోచన కలిగిస్తే అప్పుడు ఏ మనిషి అయినా ముందుకు సాగుతాడు. ఓ నెమలి అనుకుంటుంది తాను నాట్యం చేయాలని. ఆ నాట్యంతో తనలో వచ్చే కన్నీటితో తాను ఇంకో నెమలికి జన్మనిస్తుందని. అలాగే ఓ మనిషి అనుకుంటాడు ఎన్నో సాధించాలని. సాధించే క్రమంలో ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. ఆ కష్టాలను భరించి ముందుకు వెళ్ళినప్పుడే సుఖాలు దక్కుతాయని భావించాలి. ఈరోజు మొదలు పెట్టగానే రేపో లేక మరుసటి రోజో మనం ఎదగాలి అనుకున్న వాళ్ళు ఎదగలేరు. ఒకవేళ అలాంటి ఎదుగుదల వచ్చినా కూడా స్థిరంగా ఉండలేదు. ఎదుగుదల అన్నది ఆయుర్వేదంలా ఉండాలి. ఎప్పుడు మెల్లిమెల్లిగా వెళ్ళాలి. అలా వెళ్ళిన ఎదుగుదల స్థిరస్థాయిగా ఉంటుంది. ఒకేసారి ఎదుగుదల వస్తే అది స్థిరాన్ని ఉండదు, స్థిరత్వాన్ని ఉంచుకోదు. నీలో ఎంత ఓపిక ఉంటే నీకు అంత మంచి జరుగుతుంది. సహనం ఎంతో గొప్పది, కోపం ఎంతో చెడ్డది. అలాంటి కోపాన్ని మనం ప్రదర్శిస్తే జీవితమే అంధకారంలోకి వెళ్తుంది. మనిషి తాను బతకడం కోసం సంపాదిస్తాడు. కానీ సంపాదనే బతుకుగా భావిస్తే మాత్రం చితిలబోతాడు.